చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమ గల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశముగా పిసినారితనము అనే అంశాన్ని మనం తీసుకుందాం. ఏంటండి? పిసినారితనము. దీన్నే ఇంగ్లీష్లో మైజర్లీనెస్ అని కానీ స్టింగీనెస్ అని కానీ పిలుస్తారు. దేన్నండి? పిసినారితనం. అసలు మొదట ఈ పిసినారితనం అంటే ఏంటి? అసలు వాట్ ఈస్ కాల్డ్ మైజర్లీనెస్ అంటే అవసరమైన చోట కూడా డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడని ఒక మానసిక స్వభావం. ఏమండి? అది అవసరమని తెలుసు కూడా, అది ఇంపార్టెంట్ అని తెలుసు కూడా అక్కడ డబ్బు ఖర్చు పెట్టడానికి వారికి మనస్సు రాదు. అలాంటి ఒక మానసిక స్వభావాన్నే పిసినారితనం అని నేను అంటున్నానండి. అలాంటి వారినే పిసినారులు లేదా మైజర్స్ అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడైతే నేను మీకు ఒక వాక్యం చూపిస్తానండి. అదేంటంటే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 1 Corinthians chapter 6 verse 9 and 10 మనం చదువుకుందాం. నేను చదువుతున్నానండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎవరెవరు దేవుని రాజ్యానికి చేరుకోలేరు, ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అని ఒక లిస్టు చెబుతూ ఆ లిస్టులో అనేక అంశాలను ఇక్కడ చెప్పడం జరిగిందండి. అవేంటి? జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దోషకులు, ఇంకా దోచుకొనువారు, ఇవన్నీ ఉన్నాయండి. వీటన్నిటిలో మనం జాగ్రత్తగా గమనిస్తే లోభులు లేదా లోభులైనను అని ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం. ఈ లోభం అంటే ఏంటండి? ఇట్ ఈస్ కాల్డ్ గ్రీడినెస్. దాని యొక్క పర్యాయ పదమే పిసినారితనము. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ మైజర్లీనెస్. అంటే ఎవరైతే లోభులుగా ఉన్నారో, ఎవరైతే ఈ పిసినారులుగా ఉన్నారో వారు దేవుని రాజ్యానికి వారు వారసులు కాలేరు అని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడిందండి. బహుశా ఈ వాక్యం వింటున్న వారు వ్యభిచారులు కాకపోవచ్చు, దొంగలు కాకపోవచ్చు, దోచుకొనివారు కాకపోవచ్చు, ఏమండి, ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. కానీ త్రాగుబోతులు కాకపోవచ్చు. ఒకవేళ మీరు లోభులైతే మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. మరొక వాక్యం మనం చదువుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం మనం చూసినట్లయితే ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 5. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక లిస్ట్ చెప్పబడిందండి. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. For you may be sure of this, that everyone who is sexually immoral or impure or who is covetous has no inheritance in the kingdom of Christ and God. Again ఇక్కడ లోభము అనేటువంటి లేదా లోభి అనే పదాన్ని మనము స్పష్టంగా చూస్తున్నాము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి దేవుడు? ఎవరైతే లోభులుగా ఉంటూ ఉన్నారో, ఎవరైతే లోభం అనేది కలిగి ఉన్నారో వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది కదండి. ఈ మాటలు నేను దేవుణ్ణి నమ్ముకోని వారికి నేను చెప్పట్లేదండి.
క్రీస్తుని నిజరక్షకునిగా అంగీకరించని వారితో నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని చదువుతూ స్టిల్ లోబులుగా పిసినారులుగా ఉంటున్న వారితోనే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమండి, వారు దేవుని వాక్యాన్ని వింటూ కూడా, వారు దేవుని వాక్యం చదువుతూ కూడా స్టిల్ వారు ఇంకా పిసినారులుగా ఉంటున్నారు. దేవుడు ఎవరితో మాట్లాడితే తెలుసా అండి? దేవుడు సమృద్ధిగా ఇస్తున్నా కూడా తన పనుల కోసం ఇతరులను వాడుకుందాం అనుకుని ఆలోచన చేసే వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మంచి స్థితిలో ఉంచినప్పటికీ కూడా లంచాల పేరుతో, కమిషన్ల పేరుతో డబ్బు తీసుకుంటున్న వారితోనూ, న్యాయ వ్యతిరేకమైన పనులు చేస్తున్న వారితోనే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమండి, వచ్చే జీతంలో దేవునికి కానీ పేదవారికి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బంతా నాదే, నా ఇష్టానుసారంగా నేను ఖర్చు పెట్టుకుంటాను అనుకునే వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆస్తి పంపకాల్లో అన్యాయంగా, మోసపూరితంగా పక్క వాళ్ళ ఆస్తులు వేసుకుందాం అని ఆలోచించే వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా అండి? మీరు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములోనికి మీకు ప్రవేశము లేదు అని ప్రభు చెప్తున్నాడండి. ఎందుకండి? వాట్ ఈస్ ద రీజన్ అంటే, బికాస్ ఆఫ్ యువర్ మైజర్లీనెస్. నీ పిసినారితనమే, నీ లోభమే దీనికి కారణం. ఏమండి, ఈ లోభత్వం లేదా పిసినారితనం అనేది ఆ వ్యక్తుల విశ్వాసాన్ని, వారి సాక్ష్యాన్ని తినేస్తుందండి. మీరు కరెక్ట్గానే వింటున్నారు. ఎవరిలో అయితే పిసినారితనం ఉంటుందో, ఎవరిలో అయితే ఈ లోభం అనేది ఉంటుందో, ఆ పిసినారితనమే వారి సాక్ష్యాన్ని, వారి విశ్వాసాన్ని, వారి రక్షణను తినేస్తుంది అని నేను అంటున్నానండి. ఎలా చెప్తారండి మీరంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడైనా మీ ఇంటి వెనకాలో ఒక మట్టి ఉన్న ప్రదేశంలో ఒక చెక్క ముక్క ఆ మట్టిలో పెట్టండి. 2-3 వారాలు దాన్ని కదపకుండా, డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేయండి, లేదా ఒక నెలపాటు వదిలేయండి. ఆ తర్వాత మరలా మీరు వెళ్ళి ఆ చెక్కను పైకి లేపండి. నేను చెప్పిన విషయం మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఏ చెక్క ముక్క అయితే మట్టిలో పెట్టారో పైకి ఆ చెక్క ముక్కలాగే ఉంటుంది, కానీ దాన్ని బయటికి తీసినప్పుడు లోపల ఏమి ఉండదండి. ఎందుకు ఉండదండి? అప్పటికే చెదపురుగులు అవి చేయవలసిన కార్యాన్ని అవి చేసేస్తూ ఉంటాయి. ఏంటి చేయడం అంటే, ఆ లోపల భాగం అంతటినీ కూడా అవి చాలా రహస్యంగా తొలిచేస్తూ ఉంటాయండి. సౌండ్ చేస్తాయండి చెదపురుగులు. నిశ్శబ్దంగా, రహస్యముగా అవి చేయాలనుకున్న పనిని అవి పూర్తి చేసేస్తాయి, గుల్ల చేసేస్తాయి చెక్కంతటిని కూడా. ఈరోజు అనేక మంది హృదయాలకి పట్టినటువంటి ఈ పిసినారితనం అనేటువంటి వ్యాధి కూడా వారి రక్షణ జీవితాన్ని, వారి విశ్వాసాన్ని, వారి సాక్ష్యాన్ని, సహాయం చేసే వారి గుణాన్ని, స్పందించే మనస్సును స్పందించనివ్వకుండా వాటన్నిటినీ కూడా ఈ యొక్క పిసినారితనం అనేది తినేస్తుందండి. ఎంతోమంది మరి పిసినారులుగా, స్పందించే హృదయం లేని వారుగా వారు ఉండిపోతున్నారు. తద్వారా వారి జీవితాల్లో వారు దేన్ని పొందుకోలేకపోతున్నారండి. మీకు ఒక వాక్యం చూపిస్తాను. లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యం అండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా, క్లిస్టర్ క్లియర్గా ఈ వాక్యం చెప్పారండి. ఇందులో ఏముంది? ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. గివ్, సో యు విల్ బి గివెన్. ఇక్కడ ఆశీర్వదింపబడాలని రహస్యం ఏంటి తెలుసా అండి? ఎవరైతే హృదయపూర్వకముగా, ఎవరైతే వారి నిండు హృదయంతో ఒక వ్యక్తికి సహాయం చేస్తారో, ఒక కష్టంలో ఉన్న వ్యక్తిని ఆదుకుంటారో, దాని ద్వారానే వారు ఆశీర్వదింపబడతారు అనే సత్యాన్ని చాలామంది మర్చిపోయారండి. ఇక్కడ దేవుడు ఇదే మాటని చెప్తున్నాడు. ఆయన,
మీరు ఏ విధంగా అయితే అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడును. మనం ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలత మనకి దేవుని ద్వారా ఇవ్వబడుతుంది అని ఇక్కడ స్పష్టంగా రాయబడిందండి. సో ఈ బ్లెస్సింగ్స్, ఈ సమృద్ధి, ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది అని అంటే తీసుకోవడంలో ఉండదు, దాచుకోవడంలో ఉండదు, ఇవ్వడంలో ఉంటుంది. హల్లెలూయా. కానీ ఈ విషయాన్ని అనేక మంది విస్మరిస్తున్నారు. ఎంతోమంది మర్చిపోయారేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మరి ప్రస్తుత సమాజం చూసినప్పుడు, ఆయా పరిస్థితులు చూసినప్పుడు మరి చాలా చోట్ల ఇవ్వడం కంటే కూడా తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు విశ్వాసులు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు లోభం అనే అంశాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఒక ఉపమానం చెప్పారండి. ఆ ఉపమానమే ద జీసస్ ప్యారబుల్ ఆఫ్ ద రిచ్ ఫూల్. ఏంటండి? ద జీసస్ ప్యారబుల్ ఆఫ్ ద రిచ్ ఫూల్. ఈ మాటను మనం లూకాసు వార్త 12వ అధ్యాయంలో 16 నుంచి మనం చూడొచ్చు. నేను చదువుతానండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పినటువంటి ఈ ఉపమానంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండింది, విస్తారమైన పంట చేతికొచ్చిందండి. అప్పుడు ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, నా పంటను సమకూర్చుకోవాలి, ఇప్పుడు నాకు స్థలం సరిపోవట్లేదు, కాబట్టి నా కొట్లు విప్పి ఇంతకంటే పెద్ద కొట్లను నేను ఏర్పరచుకుంటాను, ఆ సమృద్ధి అంతటిని కూడా నేను అందులో దాచుకుంటాను, నా ఆస్తి అంతటిని సమకూర్చుకుంటాను, పైపెచ్చు నా ప్రాణముతో, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు అని నేను అనుకుంటాను, నేను ఎంతో సంతోషంగా సౌఖ్యంగా నేను జీవిస్తాను అని చెప్పి ఆ వ్యక్తి అనుకుంటున్నాడండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వ్యక్తి మొట్టమొదట తన భూమి సమృద్ధిగా పండినప్పుడు ఆ వ్యక్తి చేయవలసిన మొదటి పని ఏంటంటే, మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడా కూడా దేవుని అంశాన్ని ఆ వ్యక్తి ఎత్తట్లేదు. పోనీ ఇంత సమృద్ధి నాకు వచ్చింది కదా, నా పొలంలో పనిచేసినటువంటి పని వారికి కొంత ఇవ్వాలి అనే ఆసక్తి అతనిలో లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు జాగ్రత్త చూడండి, నా పంట సమకూర్చుకొనుటకు నా కొట్లు విప్పి నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, నా 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 ఐ ఎక్కడైతే నా ఐ ఉంటాయో అక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన ఆశీర్వాదాలు నిలబడవండి. ఎక్కడా కూడా దేవుని ప్రస్తావన లేదు. ఇంత సమృద్ధి నేను పొందుకున్నాను కదా అని చెప్పి తన కింద పని చేసినటువంటి పనివారికి ఇవ్వాలనే ఆలోచన లేదు, ఒక బాధ్యత లేదు. ఏమండి? ఏమీ లేకుండా అంతా నాదే, అంతా దాచేసుకుంటా, అంతా నేనే తినేస్తా అన్నట్టుగా వ్యక్తి అనుకుంటున్నాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పెను. బాధాకరమైన విషయం ఏంటంటే, కొట్లు విప్పాడు, సమృద్ధి అంతటినీ దాచుకున్నాడు, తన ఆస్తి అంతటినీ సమకూర్చుకున్నాడు, మనసులో అనుకుంటున్న, ఆ రోజు రాత్రి అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినాలి, తాగాలి, సుఖించాలి అని చెప్పి. కానీ అదే రోజు రాత్రి దేవుడు అంటున్నాడు, వెర్రోడా, ఈరోజే నీ ప్రాణము నిన్ను వదిలి వెళ్ళిపోతుంది, నీవు సంపాదించిన ఆస్తి ఎవనివవుతాయి అని చెప్పి దేవుడు అడుగుతున్నాడండి. ఈ మాటలు, దేవుడు చెప్పినటువంటి ఈ ఉపమానము, ఈ వాక్యం వింటున్న వారికి ఒక కనువిప్పు కావాలి. ఎవరైతే రక్షణ పొంది కూడా పిసినారితనంతో, లోభంతో వారు జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించకుండా
తమ బాధ్యతలను సైతము విస్మరించి ఆ స్వార్థంతో వారు జీవిస్తున్నారో వారికి ఒక కనువిప్పు కావాలండి. ఈ ధనవంతుడైతే వెర్రివాణిగా చనిపోయాడు. ఎందుకని? తన బాధ్యతలు విస్మరించినందుకు, దేవుని వాక్యాన్ని వెంబడించినందుకు. ఈరోజు బహుశా ఇప్పటి వరకు ఎవరైనా పిసునారులుగా ఉన్నారేమో, ఇప్పటి వరకు ఎవరైనా లోబులుగా ఉన్నారేమో. దిస్ ఈస్ ద రైట్ టైం టు రిపెంట్. పశ్చాత్తాపడడానికి ఇది ఒక మంచి అనుకూలమైన సమయం అండి. ఇప్పుడే మన హృదయాన్ని మనం మార్చుకుందాం. మన కఠినమైన రాతి హృదయం మన నుంచి తీసివేసి మాంసపు హృదయాన్ని మనం ధరిద్దాం. ఎందుకంటే మనందరికీ దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆనాడు బైబిల్ గ్రంథంలో పొట్టి జక్కయ్య ఏ పని చేశాడో ఈరోజు మనము కూడా అదే పని చేయాలని మన ప్రభు, మన రక్షకుడు కోరుకుంటున్నాడు. పొట్టి జక్కయ్య ఏం చేశాడండి? తాను చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాపడ్డాడు. తన ఆస్తిలో సగాన్ని పేదలకు ఇచ్చాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో దానికి 4 మరలా చెల్లించాడు. అప్పటికప్పుడే ఆ రోజే అతను అబ్రాహాము కుమారునిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు, పిసినారితనంతో మనం ఎలాంటి సమృద్ధిని మనం పొందుకోలేమండి. దేవుని ఆశీస్సులను మనం ఎప్పటికీ మనం సంపాదించుకోలేము. మనం ఇవ్వడం ద్వారా మనం ఎక్కువ పొందుకుంటామని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న సాక్ష్యం నేను చెప్తానండి. అంటే ఒక పాస్టర్ గారు ఆయన పంచుకున్నటువంటి ఒక టెస్ట్ మనీని మీతో నేను పంచుకుంటాను. అదేంటంటే, కొంతమంది స్టూడెంట్స్ వారు రోజు కాలేజ్కి వచ్చేటప్పుడు ట్రైన్లో వస్తారంటండి, చాలామంది స్టూడెంట్స్. సో వారు ఏం చేస్తున్నారంటే, రోజు ట్రైన్లో వచ్చి వెళ్తున్నారు, కానీ ట్రైన్ టికెట్ తీసుకోకుండా వారు ట్రైన్ ఎక్కేస్తున్నారు. దిగేటప్పుడు చెక్కింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దిగకుండా ముందు దిగి వేరే మార్గంలోంచి వారు బయటకు వచ్చేస్తున్నారండి. దిస్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫ్రమ్ సో మెనీ డేస్. చాలా రోజుల నుంచి ఇలా వారు చేస్తూ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తూ వారు కాలేజీకి వచ్చేస్తున్నారు. ఎందుకని అని అంటే, డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఫ్రీ కస్టమర్ లాగా ట్రైన్లో వచ్చేయాలి, ఆ డబ్బు అంతా దాచేసుకుందాం అనే ఒక ఆలోచన. దాన్నే పిసినారితనం అని కూడా అంటారు కదండి. ఎస్. సో ఆ కాలేజ్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక లెక్చరర్, ఆయన ఒక దేవుని సేవ చేసే వ్యక్తి. ఈ విషయం ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిపించి వారిని కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఎలాగంటే, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి దేవుణ్ణి గురించి కొన్ని మాటలు వారికి తెలియజేసి, మీరు బాధ్యత గల పౌరులుగా ఉండాలి, మీరు యథార్థంగా నీతిగా మీరు ఉంటేనే మీ జీవితాల్లో మీరు గొప్ప స్థితికి వెళ్ళగలుగుతారు, లేకపోతే మీరు అభివృద్ధిలోకి వెళ్ళలేరని చెప్పి ఆ లెక్చరర్, ఆ సేవకుడు వారికి బైబిల్ ద్వారా కొన్ని విషయాలు వారికి తెలియజేయడం జరిగిందనమాట. ఆ మాటలు విన్నటువంటి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క హృదయాన్ని మార్చుకున్నారండి. వారి హృదయాన్ని మార్చుకుని వారు ఏం చేశారో తెలుసా అండి? అప్పటికప్పుడే వారు చేసినటువంటి పనిని బట్టి వారు పశ్చాత్తాపడి ఇమ్మీడియట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి, ఎన్ని రోజుల నుంచి అయితే వారు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్నారో అన్ని రోజులకి వారు టికెట్స్ కొనుక్కొని అక్కడే చింపి వారు పక్కన పడేశారండి. ఫ్రమ్ నెక్స్ట్ డే ఎప్పుడు వారు అలాంటి పని చేయలేదు. నేనేమంటానంటే, పశ్చాత్తాపానికి ఇదొక గొప్ప ఉదాహరణ, ఆయన చెప్పినటువంటి సాక్ష్యం కదండి. వారు పశ్చాత్తాపడ్డారు, వారు చేసినటువంటి తప్పును వారు తెలుసుకున్నారు, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా యథార్థంగా నీతిగా ఉండాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో బహుశా కొంతమంది ఈ స్థితిలో ఉన్నారేమో. మీరు ఎప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మీరు ఎప్పుడు బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా యథార్థంగా నీతిగా ఉండాలని మీరు ఎప్పుడు అనుకోవాలనుకుంటున్నారు? ఒకవేళ ఈ క్షణం మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మీతోనే ఉండి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీరు జీవితాల్లో ఏదైతే నష్టపోయారో ఆ నష్టాన్ని సైతము తిరిగి దేవుడు వెనక్కి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే ఈ పిసినారితనాన్ని విడిచిపెట్టి, ఈ లోభాన్ని విడిచిపెట్టి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా జీవించినప్పుడు. కాబట్టి ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఏమండి, నేను కూడా యథార్థంగా
నీతిగా, బాధ్యత కలిగి, ఎలాంటి లోభము, పిసినారితనము లేకుండా ఉండాలని అనుకుంటున్నారో వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా 4 విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. అందులో మొదటిది, మనము ఏ స్థితిలో ఉన్నవారమైనా, ఏ ఉద్యోగం చేస్తున్న వారమైనా, ఏ వ్యాపారం చేస్తున్న వారమైనా మొదట మనము కష్టపడి మనం పని చేయడం మనం అలవాటు చేసుకోవాలండి. ఫ్రీగా రావాలి, నేను ఏ పని చేయకుండా నాకు వచ్చేయాలి అనే ఆలోచన మనలో ఉండకూడదు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఆ విధంగా ఆలోచించకూడదండి. మొట్టమొదట నేను కష్టపడి, ఎలాంటి శ్రమలోపం లేకుండా నేను కష్టపడి నేను పని చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. రెండవదిగా మరి ఒక వాక్యం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9 and 10 మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. మరి మొదటిగా మనం కష్టపడి మనం పని చేయాలి, యథార్థంగా మనం పని చేయాలి. రెండవది, మనకు వచ్చినటువంటి ఆ రాబడిలో ప్రథమ ఫలాన్ని మన దేవునికి మనం ఇవ్వగలగాలండి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆ యొక్క ప్రథమ ఫలం మనం దేవునికి ఇస్తామో అప్పుడు మన కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, మన గానుగలలో క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది రెండవ మాట అండి. మూడవదిగా మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుకుందామండి. చదవండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం అండి. ఈ వచనం ప్రకారము ఎవరైతే బీదలకు సహాయం చేస్తారో, బీదలను కనికరిస్తారో వారు యెహోవాకి అప్పిచ్చువారిగాను, ఏమండి, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. ఏమండి, సో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మొదట మనం కష్టపడి పని చేయాలి. రెండవదిగా వచ్చినటువంటి ఆ రాబడిలో మనము ఏం చేయాలండి, ప్రథమ ఫలాన్ని మన దేవునికి మనం అర్పించాలి. మూడవదిగా మన చుట్టూ ఉన్న, మన దృష్టిలో ఉన్నటువంటి బీదవారిని మనం కనికరించగలగాలి. వారికి మనం చేయగలిగినటువంటి సహాయాన్ని మనం తప్పక చేయాలండి. అలా మనం చేయగలిగితే మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం సమస్యల్లో ఉన్నప్పుడు, మనకి ఎప్పుడు సహాయం అవసరమో, మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు మనకి దేవుడు తప్పక వాటిని దయచేస్తాడు. హల్లెలూయా. ఇది మూడవ ప్రాముఖ్యమైన మాట. చివరిగా 4వదిగా నేను చెప్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వాక్యం అండి. 20 మరియు 21. అప్పుడు ఆయన 20 మరియు 21 అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయి. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అది కైసరవి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి అని వారితో చెప్పెను. విచ్ మీన్స్ యూ హ్యావ్ టు పే ద ట్యాక్సెస్ అకార్డింగ్ టు వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడ, ఏ దేశంలో ఉన్నావో ఆ దేశ చట్టాలను నువ్వు గౌరవించి నువ్వు చెల్లించవలసినటువంటి ట్యాక్సెస్ని నువ్వు ప్రాపర్గా నువ్వు చెల్లించాలి. యూ హ్యావ్ టు లివ్ లైక్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ అని ఇక్కడ ప్రభు చెప్తున్నారంటే. సో ఈ విధంగా ఒక వ్యక్తి జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. మొదటిగా ఏంటంటే, దేవుని నమ్ముకునేటువంటి ఒక విశ్వాసి, ఒక వ్యక్తి కష్టపడి ఆ వ్యక్తి పనిచేయాలి. రెండవది, తన కష్టం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సమృద్ధిలో ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పించాలి. మూడవదిగా
కష్టంలో ఉన్నటువంటి పేదలను కనికరించాలి, వారికి చేయదగిన సహాయాన్ని చేయగలగాలి. 4వదిగా మరి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం చెల్లించవలసినటువంటి ట్యాక్సెస్ని మనము చెల్లించాలి. ఈ విధంగా మనం జీవించాలని, ఎవరైతే ఈ విధంగా జీవిస్తారో వారు తప్పక ఆశీర్వదింపబడతారు, దేవునిచే ఏర్పరచబడతారు. వారి జీవితంలో ఎలాంటి లోటు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా వారికి సహాయం చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉంటాడండి. కాబట్టి మన జీవితాల్లో ఈ పిసినారితనము, ఈ లోభము అనే వాటిని మనం విడిచిపెడదాం. దేవుడు చెప్తున్నటువంటి ఈ వాక్యం ప్రకారము మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. దేవుని నామ మహిమార్థం మనం జీవితాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ఈ ప్రతి మాట మా హృదయం పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి. తండ్రి, ఏ మాటలనైతే మీరు మాతో మాట్లాడారో, ఏ విధంగా జీవించాలో మాకు మీరు చెప్పారో నాయన, అట్టి విధంగా మా జీవితాలను మలుచుకున్నటకు మీ వాక్యం చెబుతున్నట్లుగా మేమందరము జీవించడానికి మాకు సహాయం దయచేయవలసిందిగా, అట్టి ఆత్మను మా అందరికీ దయచేయవలసిందిగా నాయన. ఎందరైతే ఈ వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా మరి వింటున్నారో ప్రభువా, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా, అందరికీ నాయన మీరు మెత్తని హృదయం దయచేయవలసిందిగా, స్పందించేటువంటి హృదయం దయచేయవలసిందిగా, అందరినీ మీరే బహుగా ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్.